నిన్నంటే 29వ తారీఖు హైదరాబాద్ సుశీల అంటే విజయశాంతి భారీగా ఆవిడ ఇక్కడ శ్రేయకుల్లో మాతో చాలా కాలం మాతో చాలా ఆనందంగా గడిపాం. ఆవిడ అప్పుడు అన్నయ్య ఏదైనా కొత్త పాట ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆవిడ అడిగిన కొత్త పాట చెప్పిస్తారు బాబా. ఆవిడకి చెప్పిన ఈ పాట మల్లికార్జునరావు గారు కూడా విన్నారు. తర్వాత ఇప్పుడు మీరు వింటారు. ఇది ముందు మీకు వాయిస్ కొంచెం ఇబ్బంది పడుతున్నా పాడి వినిపిస్తాను. రికార్డు చేసుకోండి. ఇవాళ చేసుకుంటే తర్వాత మనం సాహిత్యపు విలువల్ని తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ గీతం పేరు, దాని పేరు ఏమిటంటే కరుణాసాగర. ఇది ఒక సినిమా పాట వరుస. అది ఏ సినిమా నాకు జ్ఞాపకం కానీ శ్రీమతి చల్లగా స్వామి నిధులకు అన్నటువంటి పాటది. సరే, ఇప్పుడు మీకు ఈ కరుణాసాగర గీతం యొక్క సాహిత్యం అది ఏ విధంగా పాడవలసిందో అలా పాడి వినిపిస్తారు. మీరు రికార్డ్ చేసుకోండి. శ్రీధర శుభకర కరుణ సాగర నీ దయ చాలురా వాంఛలు లేవురా శ్రీధర శుభకర కరుణ సాగర నీ దయ చాలురా వాంఛలు లేవురా శ్రీధర శుభకర ప్రేమవు నీవని ప్రేమించే దొరవని నగముల కాచదవని తెలిపినావు ప్రేమతో ప్రేమవు నీవని ప్రేమించే దొరవని నగముల కాచదవని తెలిపినావు ప్రేమతో తలపులందు మెదలినావు తండ్రి నా ప్రియతమా శ్రీధర శుభకర కరుణ సాగర నీ దయ చాలురా వాంఛలు లేవురా శ్రీధర శుభకర నామము మధురము రూపము మధురము మధురము నీ స్మరణము లభ్యచను వరముగా నామము మధురము రూపము మధురము మధురము నీ స్మరణము లభ్యచను వరముగా స్మరణలోన ఉంచినావు ప్రేమతో నా ప్రియతమా శ్రీధర శుభకర కరుణ సాగర నీ దయ చాలురా వాంఛలు లేవురా శ్రీధర శుభకర ఏ క్షణమైనను ఊపిరి ఆగును ఆ క్షణమున నీవున ఎదలో కదలాడుము ఏ క్షణమైనను ఊపిరి ఆగును ఆ క్షణమున నీవున ఎదలో కదలాడుము మెహరు మెహరు మెహరను తరిచేను మెహరు శ్రీధర శుభకర కరుణ సాగర నీ దయ చాలురా వాంఛలు లేవురా శ్రీధర
సుఖకర ఈ గీతం 28 బాబా అక్టోబర్లో రాయించింది. అయితే దీని సాహిత్యం కూడా చాలా సుకుమారంగా ఇచ్చాడు ఆయన. శ్రీధరుడు అంటే మహావిష్ణువు, శ్రీ అంటే మహాలక్ష్మి, ఆమెను ధరించేవాడు శ్రీధరుడు కాబట్టి మహావిష్ణువు. శుభకర, శుభముల్ని పరుగుర్చేవాడు. ఆయన ప్రేమ సముద్రుడు, కరుణాసాగరుడు. నీదే నాకు చాలు, వాంఛలు లేవు. ఈ మాట అనడానికి చాలా ధైర్యం ఉండాలా, వాంఛలు లేవు అని. అందువల్ల ఈ పల్లవులోనే మనకు కొంచెం ఒక చిన్న జాగ్రత్త చూస్తున్నాడు. శ్రీకర సుఖకర కరుణ సాగర నీదయ చాలురా, చాలు అంటున్నాడు. వాంఛలు లేవురా. ఇది చాలా ఒక విధంగా ఆ సాహిత్యం గగులు పొడిచేటట్టుగా ఉన్నది. కానీ ఆయన రాయించాడు, మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమము నీవని, ప్రేమించే గర్వని, నగముల కాచెదవని తెలిపినావు ప్రేమతో. నువ్వే ప్రేమవని, మమ్మల్ని ప్రేమిస్తావని, నీ చిరునవ్వులతో మమ్మల్ని సదా కాస్తూ ఉంటావని తెలిపావు మాకు. అందువల్ల మా తలపుల్లో సదా మెదులుతూ ఉన్నావు తండ్రి, మా ప్రీతముడు నువ్వు. ప్రేమవు నీవని, ప్రేమించే దొరవని, నగవుల కాచెదవని తెలిపినావు ప్రేమతో. తలపులందు మెదలినావు తండ్రి, నా ప్రియతమా అని మొదటి చరణాలు అంటున్నాడు. మొదటి చరణంలో. రెండో చరణంకి వచ్చేది నామము మధురము. నామం మధురం, ఎవరిది? నీది. రూపం మధురం, నీ స్మరణం మధురం. మధురమైన నామం, మధురమైన రూపం, మధురమైన స్మరణం వరంగా నాకు లభింపజేశావు. నామము మధురము, రూపము మధురము, మధురము నీ స్మరణము లభించను వరముగా. అడిగాము, అడిగితే ఇచ్చాడా? అడగకుండా ఇచ్చాడా? అడగలేదు. మనకు తెలియదు ఇలాంటి రూపం వస్తుందని కానీ, ఇలాంటి నామంతో మన హృదయాన్ని దోచుకుంటుందని కానీ, ఆ స్వరంలో చాలా మాధుర్యం ఉన్నదని మనకేం తెలుసు. కానీ స్మరణలో ఉంచాడు మనందరినీ. అది నిత్య స్మరణ కావచ్చు, లేదు తాత్కాలిక స్మరణ కావచ్చు, లేదు 5 నిమిషాల స్మరణ కావచ్చు, 10 నిమిషాల స్మరణ కావచ్చు. ఆ మాత్రమైనా స్మరణలో ఉంచాడు మనకి. అసలు రోజంతా స్మరణ చేస్తే అప్పుడు నామము మధురము, రూపము మధురము, మధురము నీ స్మరణము అన్న వాక్యానికి తగినట్టుగా నీ పరిస్థితి మారిపోతుంది. అదే జరిగింది శ్రీరామ భట్టు పంచముఖ ఆంజనేయుడికి. అదే జరిగింది. ఆయన జీవనమే రామనామ స్మరణకి అంకితం అయిపోయింది, రామనామ జపానికి అంకితం అయిపోయింది. కళ్ళు మూసినా తెరసినా రాముడు కనబడుతూ ఉంటాడు. అందువల్ల నామము మధురము, రూపము మధురము, మధురము నీ స్మరణము లభించను వరముగా. వరంగా లభించింది మనందరికీ.
ఆ వరాన్ని శాశ్వతం చేసుకోవాలి. నిరంతరం ఆయన స్మరణలో ఉండాలి. ఒక్క విషయం చెప్తాను, ఆయన స్మరణలో కానీ నిరంతరం ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఏ మాయలో అయితే మనం ఉన్నామో ఆ మాయ మనల్ని విడిచిపెట్టదు. ఏ సంస్కారాలను అనుభవిస్తున్నామో ఆ సంస్కారాలను మనం విడిచిపెట్టవు. ఏ తప్పిదాలైతే చేస్తున్నామో ఆ తప్పిదాలు చేస్తూనే ఉంటాం. కానీ ఆ నామం కొంచెం సేపు చేసిన, ఆ రూపాన్ని కొంచెం సేపు ప్రదేశంగా ధ్యానించిన, ఆ స్మరణం కొంతసేపు చేసిన, అది ఆ మూడు ఏం చేస్తాయి మనకి, ఎంతసేపు చేసామన్నది పక్కన పెట్టించి చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, ఈమె చేస్తున్నది అని ఆయన భావించేటట్టు చేస్తారు. ఆ భావన చాలు, ఆయన భావిస్తే చాలు మన మానవ జన్మ కన్యపోవడానికి. అంచేత స్మరణలోన ఉంచినావు ప్రేమతో నా ప్రియతమా, ఎవరికి వాళ్ళ వెళ్ళగనుకోవాలి, నా ప్రియతమా నా ప్రియతమా నా ప్రియతమా నా ప్రియతమా అని. నా ప్రియతమా ఎంత అద్భుతంగా ఉందన్నమాట. స్మరణలోన ఉంచినావు ప్రేమతో నా ప్రియతమా, ఎంత అద్భుతమైన భావన. ఆయన ఎంత సంతోషిస్తాడు. ఇక ఈ రెండు క్షణాలు ఒక పరిస్థితిలో ఉంటే, ఇక మూడవ క్షణం ఏమైంది, క్లైమాక్స్. క్లైమాక్స్ ఏమిటి, ఏ క్షణమైనను ఊపిరి ఆగును, ఆ క్షణమున నీవున ఎదలో కదలాడుము. ఎందుకు భయం? ఊపిరి ఆగిపోయేటప్పుడు దానికి ముందు ఒక 5 నిమిషాల ముందు మన ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేస్తాయి. కళ్ళు కనబడవు, చెవులు వినిపించవు, నోట మాట్లాడదు, మనసు పనిచేయదు, హృదయం కూడా ఆగిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. మరి నేను ఎలా స్మరిస్తాను? బాబా అని ఎలాగంటాను, స్వామి అని ఎలాగంటాను, పేరు బాబా అని ఎలాగంటాను? అందుకని ఆ పరిస్థితి అంటే నా కాళ్ళు చేతులు ఆడవప్పుడు, నా ఇంద్రియాలు పనిచేయనప్పుడు, కాబట్టి ఆ ఊపిరి ఆగినప్పుడు నా ఎదలో అంటే నా హృదయంలో కొంచెం కదలాడు చాలు. కదలిక, ఆయన కదలికలు ఆఖరి ఊపిరి పోయినప్పుడు కానీ ఆ కదలిక, ఆయన కదలికలు కానీ మనలో ఉంటే మెహరనొచ్చు, అప్పుడు ఏమవుతుంది? ఆ కదలికల వల్ల అంటాము. ఇక్కడ ఏమన్నాడు, దరి చేరును మెహర్శ్రీ. ఆ మెహర్శ్రీ అన్నటువంటి పదంలో ప్రేమలో శ్రీమంతుడే అని అర్థం. మనందరం కూడా ఆయన ప్రేమలో శ్రీమంతుడే, కానీ మనం ఆ స్థాయికి వెళ్ళిపోతా ఉన్నాం. ఆ స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి ఆ ఆఖరి చరణం మాత్రమే మనకి కలిగిస్తుంది. ది లాస్ట్ స్టేజ్, ది లాస్ట్ ఎక్స్పీరియన్స్, ది లాస్ట్ స్పెల్, అవి మనల్ని మధురంగా తాకాలి. మనలోంచి మధురమైనటువంటి విషయాలు బయటికి రావాలి. మెహర్ 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 అని ఆపకుండా రావాలి. గుండె ఎలాగైతే గుండె చెప్పి లబ్ డబ్ లబ్ 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 డబ్ అని కొట్టుకుంటారు, అలాగే మెహర్ 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 అని ఆ ఆకర్షణలో మనం చక్కగా అద్భుతంగా ఆ మాటకి చచ్చిపోవాలి, ప్రాణం పోవాలి, ఆగిపోవాలి గుండె. ఎంత అంతటి అదృష్టం మనం పొందుతామో లేదో తెలియదు, కానీ రాయించడం మాత్రం మల్లికార్జున దేవగారు మాట చెప్తే ఆశ్చర్యపోతారు.
చాలా యాప్ట్గా నాకు ఇప్పుడు ఈ పాట మీరు పంపించారండి అన్నాడు ఆయన. అంటే ఆయన నేను ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు రాత్రి లేదు పగలేదు, ఇప్పుడు బాబాతో ఉండేవాళ్ళ. ఇక్కడ గడిపినటువంటి ఆ క్షణాలు ఆయనకి గుర్తున్నాయి, నాకు గుర్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు అని గడిపామంటే అది చెప్పుకున్నాయి. మీకు మరొక అద్భుతమైన విషయం, మౌనంలో ఉంటూ కూడా దాస్ గురించి మాట్లాడుకున్నాం. అది ఎంత సాక్ష్యం. మౌనంలో చెప్పుకోగలవా? కానీ ఆయన ఈ 10 ముఖ్యం కలిసి బాబా ముందు కూర్చొని దాస్ గురించి చర్చించుకునే పరిస్థితి కలిగింది. చాలా మధురమైన క్షణాలు. అసలు దురదృష్టం ఏంటంటే బాబా లవర్స్లో ఇలా ప్రేరేపించిన వాళ్ళు, ఇలా ఉత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు, ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు మనకు ఉన్నారా అంటే నాకు తెలియదు. మరి మీకు తెలుసేమో. నాకు మాత్రం ఆయనే ప్రేరణ. ప్రారంభం నుంచి ఈ క్షణం వరకు బాబా ప్రేరణ. మరి మనకు ప్రేరణ లేదు నాకు. ఇంకో ప్రేరణ ఉంటే అప్పుడు మీకు అందం. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్.